అర్జెంటుగా డబ్బులు రావాలంటే కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలు మీకు ధనం అనేది దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, అర్జెంటుగా మీకు డబ్బులు రావాలి అనుకుంటున్నారా? మీ చేతులు చిల్లిగవ్వ కూడా లేదు అనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో ఉన్న ఒకే ఒక కొబ్బరికాయ చాలు సంపద తాళాలు తెరిచే అద్భుతమైన పరిహారం ఇది అని పండితులు అంటున్నారు. ఒక్కోసారి మన జీవితంలో అత్యవసరంగా డబ్బు కావాలి. ఏంటంటే అప్పని తీర్చేయాలి. బాధ అనేది పోగొట్టుకోవాలి. ఒక్కటైనా అవకాశం అందుకోవాలి. కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడిపోతూ ఉంటాం. అలాంటి టైంలో మీరు ఇంట్లోనే చేయగల ఒక చిన్న పరిహారం ఉంది. అది కొబ్బరికాయతో చేసే ధన ఆకర్షణ మంత్రం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇది మామూలు పరిహారం కాదు. ఇది పురాణాల్లో రహస్య శక్తులపై ఆధారపడి ఉంది. ఇది ఒక్కసారి చేశారంటే డబ్బనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఒక అద్భుతమైన ధన రహస్యాన్ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇది 10 రూపాయల ఖర్చు లేకుండా నిమిషాల్లో చేస్తే చాలు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇది ఒక శక్తివంతమైన కొబ్బరికాయ ధన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. పాటించాల్సింది చాలా సింపుల్, కానీ ఈ ఫలితం ఊహించనంత అద్భుతం. దీన్ని మీ ఇంట్లో ఎవ్వరు చూడకుండా ముట్టుకోకుండా చేసి చూడండి చాలు. అప్పుడే మీరు నిజంగా ఈ పరిహారాన్ని ఎంత బాగా బలంగా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది అని పండితులు అంటున్నారు. మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా? వ్యాపారంలో నష్టాలు లేకుండా బిజినెస్ మంచిగా ఆర్థికంగా బాగా పైకి ఎదగాలి, నెంబర్ 1 అవ్వాలి బిజినెస్లో అని అనుకుంటున్నారా? అలాగే గృహస్థులుగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కొబ్బరికాయ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి. ఇది చేయటం వల్ల ఏమిటంటే అత్యవసర పరిస్థితుల్లో మీరు ఏ రోజైనా సాయంత్రం చేసుకోవచ్చు, లేదా ఉదయమైనా చేయవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇది కేవలం కొబ్బరికాయ కాదు, ఇది లక్ష్మీదేవి రూపంగా భావించి చేయాల్సిన పూజ అనే చెప్పాలి. మీరు నమ్మకంగా చేస్తే ఈ ప్రపంచంలో అశక్తి అనే పదం మిగలదు. మీరు చూడని ఆశ్చర్యాలకు ఈ పరిహారం తలుపు తెరుస్తుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మిమ్మల్ని సంపద వరించాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏమిటంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మీరు మిస్ అయిపోతారనే చెప్పాలి చెప్పే పాయింట్స్, కాబట్టి కంప్లీట్గా చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కాదు. అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే కొబ్బరికాయ ఎర్రమందార పూతో ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అని పండితులు అంటున్నారు. ఒక్కొక్కసారి అండి, ఈ డబ్బు సమస్య అనేది ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది అందరికీ. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన చేతిలో డబ్బులు ఉన్నా కూడా, అంటే మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇంట్లో లేని సమయంలోనో, లేదా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన సమయంలోనో మనకి అర్జెంటుగా డబ్బులు అనేది కట్టాల్సి వస్తుంది. అయితే ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి ఆ డబ్బు అనేది ఎక్కడో స్ట్రక్ అయిపోయి కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు ఎవరి దగ్గరైనా హెల్ప్ తీసుకుందామన్నా కానీ మనకు అర్థం కాదు ఏం చేయాలో. ఆ టైంలో ఏ టెన్షన్ లేకుండా మీరు ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి, మీరు చక్కగా మీకు అర్జెంటుగా డబ్బు అవసరాన్ని ఈ పరిహారం ద్వారా తీర్చేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు. అంటే మీకు అర్జెంటుగా వచ్చిన డబ్బు అవసరాన్ని ఈ విధమైన పరిహారం చేయటం ద్వారా మీరు చక్కగా తీర్చేసుకోవచ్చనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమీ లేదండి, పరిహారం వచ్చేసి కొబ్బరికాయ ఎర్ర మందార పువ్వుకి సంబంధించిన పరిహారం అనే చెప్తున్నారు. ఈ పరిహారం చేయటం వల్ల ఏమిటంటేనండి, ఏదో ఒక రకంగా డబ్బులు అనేది మీ చేతికైతే వచ్చి తీరుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమి లేదండి, ఫస్ట్ ఒక పరిహారం చూద్దాము. అది ఏమిటి అంటే ఎర్రమందార పువ్వుకు సంబంధించిందండి. ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకోండి. మీకు డబ్బు అర్జెంటుగా కావాలి అని అనుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కలిపేసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక ఎర్రటి మందార పువ్వుని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏ రంగు పడితే ఆ రంగు తీసుకోవద్దండి. ఎర్రటి మందార పువ్వు మాత్రమే ఈ పరిహారానికి పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు.
ఆ తర్వాత మందార పువ్వు తీసుకొని ఏం చేస్తారంటే, మందార పువ్వు అండి చక్కగా ఫ్రెష్‌గా ఉండాలి, ఆరోగ్యంగా. ఈ మందార పువ్వు అనేదండి మనకి పరిహారాల్లో ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మందార పుష్పానికి అతీంద్రియ శక్తులు ఉంటాయి అని పండితులు అంటున్నారు. మీరు ఈ మందార పువ్వుని మంచి ఆరోగ్యంగా ఉన్నదాన్ని తీసుకోండి. వడిలిపోయి అట్లా ఎండిపోయినట్టు ఉండకూడదు. ఈ పరిహారానికి ఏం చేస్తారు, ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి అందులో పసుపు వేసిన తర్వాత ఒక మందార పువ్వుని తీసుకొని ఆ మందార పువ్వుని దీనిలో ముంచండి. ఆ ముంచిన మందార పువ్వుతో ఏం చేస్తారంటే, ఎవరికైతే డబ్బు బాగా అవసరంగా ఉందో వారు ఈ మందార పువ్వుని నీళ్ళల్లో ముంచిన తర్వాత అండి, మీరు ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో అన్నా, ఎవరు లేకపోతే ఇంకేం చేస్తారు మీరే తీసుకోండి. 3 సార్లండి సవ్య అపసవ్య దిశలలో మీ మీద నుంచి తిప్పేసుకోండి అని పండితులు అంటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారనంటే, ఆ మందార పువ్వు తీసుకొని మీ కళ్ళకి అద్దేసుకోండి. తర్వాత మీరు ఆ పువ్వుని తీసుకెళ్ళండి. ఏం చేస్తారు అంటే, ఎవ్వరు తొక్కని చోటు ఉంటుంది కదండీ! ఏదన్నా చెట్టు మొదట్లో చక్కగా వేసేయండి అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా చేశారే అనుకోండి, ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు మీకు తెలవని వారి నుంచైనా మీకు ధన సహాయం అనేది మీ చేతికి అందుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటే మీకు కావాల్సిన డబ్బునండి ఎవరో ఒకరు తీసుకొచ్చి మీకిస్తారు. ఆ క్షణాన మీ సమస్య అనేది తీరిపోతుంది అని పండితులు అంటున్నారు. అలాగేనండి ఇంకొకటొచ్చేసి అర్జెంట్‌గా మనకి డబ్బులు కావాలి అంటే ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొద్దిగా కుంకుమని తీసుకోండి. ఆ కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపేసేయండి చక్కగా. ఇలా కుంకుమ తీసుకొని అందులో ఆవు నెయ్యితో కలిపినాకండి ఆ కుంకుమతో ఏం చేస్తారు అంటే కొబ్బరికాయ మీద ఒక మంచి స్వస్తిక్ గుర్తనేది వేసేయండి. దాన్ని తర్వాత తీసుకువెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టి మీరు ఆ కొబ్బరికాయని పూజా మందిరంలో పెట్టిన తర్వాత దానికి హారతియ్యండి చక్కగా కర్పూరం వేసి అని పండితులు అంటున్నారు. అలాగే ఏం చేస్తారు, ఒక బెల్లం ముక్కను కూడా ఆ కొబ్బరికాయ దగ్గర నైవేద్యంగా పెట్టేసేయాలి అని పండితులు చెప్తున్నారు. ఉదయం పూట ఇది చేసేయండి. పొద్దున్న ఈ పూజ చేసి అలాగే కొబ్బరికాయని ఉంచేసేయండి. తర్వాత ఏం చేస్తారు, సాయంత్రం పూటండి ఆ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో వేసేయండి అని పండితులు చెప్తున్నారు. మీకు పారే నీళ్ళు మాకు అందుబాటులో లేవండి అనుకున్నారనుకోండి, అప్పుడేం చేస్తారంటే దీన్ని ఎవ్వరు తొక్కని ప్లేస్‌లో అంటే ఏదన్నా చెట్టు మొదట్లో పెట్టేసేయండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు డబ్బనేది ఏదో ఒక రకంగా మీ చేతికి అందుతుంది అని పండితులు అంటున్నారు. ఈ విధంగా కొబ్బరికాయతో పరిహారం చేయటం వల్ల అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఆ క్షణాన మీ యొక్క డబ్బు అవసరం అనేది కూడా తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలాగేనండి మీకు డబ్బులు అర్జెంటుగా ఎప్పటికప్పుడు కూడా మీ చేతిలో ఆడాలి అంటే కనుక ఇంకొక పరిహారం కూడా ఉందండి కొబ్బరికాయది. అది కూడా చేయండి. ఈ పరిహారాన్ని మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. సాయంత్రం 6 తర్వాత చేయాలండి. ఏమిటంటే కొబ్బరికాయ తీసుకోండి. అలాగే ఒక ఎర్ర రంగు వస్త్రం అనేది తీసుకోండి. 3 యాలకులు, అలాగే కొంచెం ఒక అంటే ఒక గంధం, పసుపు అనేది కూడా తీసేసుకోండి. కుంకుమ అనేది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక రూపాయి నాణెం లేదా 5 రూపాయల నాణెం అనేది తీసుకోండి. ఏం చేస్తారంటే ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయపై పసుపు, కుంకుమ అన్ని రాస్తూ గంధంని పెట్టి దాని మీద బొట్లు పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. తర్వాత కొబ్బరికాయని మీరు ఎర్ర వస్త్రంలో పెట్టేసి దాన్ని ముడి కట్టేయండి. ఏం చేస్తారు, దాని మీద పెట్టినాక ముందు ముడేసే ముందండి కొబ్బరికాయ మీద మనం తీసుకున్న నాణాలు యాలకులు పెట్టేసేయండి. ఇది పూర్తయిన తర్వాత కొబ్బరికాయని మీ ఇంటి నార్త్ ఈస్ట్ మూలలో పెట్టండి. ఇట్లా 5 రోజులు ముట్టుకోకుండా ఉంచేసేయండి. ఈ పరిహారం ముగిసిన తర్వాత 48 గంటల్లోపేనండి మీకు ఒక ఆర్థిక మార్గం అనేదైతే తెలుస్తుంది. ఏదో ఒక అవకాశం అయితే మీకు వస్తుందనే చెప్పుకోవాలి. అనుకోని ధన ప్రాప్తి ఏదైనా రూపంలో మీకు డబ్బు వస్తుందనే చెప్పాలి. ఇది కేవలం కొబ్బరికాయే కాదు. ఇది లక్ష్మీదేవి రూపంగా భావించి చేయాల్సిన పూజ అనే చెప్పాలి. మీరు నమ్మకంగా చేస్తే ఈ ప్రపంచంలో అశక్తి అనే పదం మిగలదు. మీరు చూడని ఆశ్చర్యాలకి ఈ పరిహారం అనేది తలుపు తెరుస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. చెప్పబోయే ఇంకో పరిహారం ఏమిటంటేనండి, ఈ విధంగా పరిహారం చేశారనుకోండి మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే దీన్ని కొబ్బరి బోండంతో ఈ పరిహారాన్ని చేయాలి మనము. ఏమిటంటే ఇది కొబ్బరి బోండానికి సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. దీంతో పరిహారం చేశారే అనుకోండి భయంకరమైన అప్పుల నుంచి అయితే చాలా సులభంగా బయటపడవచ్చు అని పండితులు చెప్తున్నారు.
ఏమిటంటేనండి చాలామంది సంపాదిస్తూనే ఉంటారు. అయితే ఆ సంపాదన అనేది ఎటు వెళ్తుందో అర్థం కాదు. వారికి చివరికి వచ్చేసరికి అప్పులు కట్టాల్సి వస్తూ ఉంటుంది. అప్పులు తీసుకుంటూ ఉంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాదు. వారికి వచ్చిన సంపాదన అంతా కూడా వడ్డీలకే సరిపోతుంది అని బాధపడుతూ ఉంటారు కదండీ! ఒక రకంగా చెప్పాలంటే అలాంటి అప్పుల వలయంలో చిక్కుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేసే పరిహారం అని పండితులు అంటున్నారు. మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి, అసలు ఆ అప్పుల వలయంలో నుంచి చాలా సులువుగా అంటే సులువుగా బయటపడవచ్చు. విపరీతమైన ధనప్రాప్తి అనేదైతే మీకు సిద్ధిస్తుంది ఈ విధమైన పరిహారం చేయటం వల్ల అని కూడా పండితులు అంటున్నారు. మీరు ఏంటంటేనండి ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఇక మీరు జీవితంలో అప్పులు చేసి బాధపడాల్సిన అవసరమే రాదు. ఈ కొబ్బరి బోండంతో ఈ పరిహారం కనుక చేసుకున్నారు అంటే అని పండితులు అంటున్నారు. ఈ పరిహారాన్ని అంటే ఈ కొబ్బరి బొండంతో పరిహారాన్ని ఎలా చేయాలంటేనండి బాగా అప్పులతో బాధపడేవారు ఈరోజు ఆ రోజు అని లేదండి, ఏదైనా ఒక రోజు చేసేసుకోవచ్చు. ఒక మంచి కొబ్బరి బొండాన్ని తీసుకోండి. దాని మీద గీతలు పుచ్చులు అట్లా లేకుండా చూసుకోండి, పగుళ్ళు లేకుండా మంచి కొబ్బరి బొండాన్ని తీసేసుకోండి. మీరు ఈ కొబ్బరి బొండం తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ కొబ్బరి బొండానికండి చిల్లు పెట్టి అందులో ఉన్న నీళ్ళనండి మొత్తం బయటికి తీసేసి ఎవ్వరు తొక్కని ప్లేస్లో పోసేయండి. ఏమిటంటేనండి కొద్దిగా మాత్రమే నీళ్లు ఉండాలండి కొబ్బరి బొండంలో. ఏంటి, ఒక కొబ్బరి బొండం తీసుకొని దానికి చిల్లు పెట్టండి. అందులో నీళ్లు మొత్తం అనమాట ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోసేసి కొంచెం నీళ్లు మాత్రమే కొబ్బరి బొండంలో మిగులు చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటేనండి ఆ కొబ్బరి బొండంలో మీ చేతితో కొన్ని నవధాన్యాలు తీసుకొని అందులో వేసేయండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మీరు రంధ్రం పెట్టారు కదండీ కొబ్బరి బొండంకి, ఆ రంధ్రం లోపలికి నవధాన్యాలు అనేవి వేసేయాలి. అందులో అంతకుముందు మనం మిగిల్చిన కొన్ని కొబ్బరి నీళ్ళు కూడా ఉంటాయి. ఆ నీళ్ళల్లో మనం ఈ నవధాన్యాలు అనేది వేసేసి తర్వాత ఏం చేస్తారంటే మీరు దాని మీద ఒక తమలపాకును ఉంచాలి. తమలపాకు పెడతారు కదండీ, ఆ తమలపాకు మీద ఏం చేస్తారంటే కొబ్బరి బొండం మీద పెట్టిన తమలపాకు మీద ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి 3 వత్తులు వేసండి దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని మీరు మీ ఇంట్లో దక్షిణ దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ పెట్టండి. ఏమిటంటేనండి మీ ఇంట్లో దక్షిణ దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ కొబ్బరి బొండాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలా ముందు చెప్పినట్టు ఒక కొబ్బరి బొండం తెచ్చుకొని మొత్తం నీళ్లు తీసి కొన్ని నీళ్లు ఉంచి అందులో నవధాన్యాలు వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె వేసి 3 వత్తులు వేసండి దీపాన్ని వెలిగించాలి అని పండితులు అంటున్నారు. అలా దీపం పెడతారు కదండి, ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదను తీసి మరుసటి రోజు కూడా అదే విధంగా అండి మీరు దీపాన్ని వెలిగించాలి. ఒకే టైం అని లేదండి, ఏ సమయంలో అయినా మీరు ఈ విధంగా చేయవచ్చు అని పండితులు చెప్తున్నారు. అంటేనండి ప్రతిరోజు కూడా మీరు ఒకటే సమయంలో దీపాన్ని వెలిగించాలి అని కూడా రూల్ ఏం లేదండి. మీకు వీలైనప్పుడు అలా దీపాన్ని ప్రతిరోజు కూడా వెలిగించాలి అని పండితులు అంటున్నారు. ఇలా ఎన్ని రోజులంటేనండి వరుసగా 7 రోజుల పాటు చేయాలి అని పండితులు అంటున్నారు. అది ఏ టైం అయినా సరేనండి, దక్షిణ దిక్కులో కానీ ఈశాన్యం దిక్కులో కానీ ఈ విధంగా చేయాలి అని పండితులు అంటున్నారు. ఇలా ఇంట్లోనండి మీరు పెట్టుకున్న కొబ్బరి బొండం మీద అదే మట్టి ప్రమిదను పెట్టి ఏ సమయంలోనైనా సరేనండి మీరు దీపం వెలిగించాలి అని పండితులు అంటున్నారు. ఇలా 7 రోజులు చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారు. ఇలా 7 రోజులు దీపం పెట్టిన తర్వాత అండి 8వ రోజు ఏం చేస్తారు అంటే ఆ కొబ్బరి బొండాన్ని పగలగొట్టేసేయాలి అని పండితులు చెప్తున్నారు. అయితే మనం లోపలేసిన నవధాన్యాలు ఉంటాయి కదండి, లోపల కొన్ని కొబ్బరి నీళ్ళని కూడా ఉంచాం కాబట్టి ఈ నవధాన్యాలు అనే వాటికి కొన్ని, అన్నిటికీ కాకపోయినా కొన్నిటికైనా సరేనండి మొలకలు అనేవి వస్తాయి. అలా మొలకలు వచ్చిన నవధాన్యాల్ని మీరు తీసేసుకోండి. ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలనండి మీరు బాగా ఆరపెట్టాలి. ఆ తర్వాత ఏం చేస్తారు, బాగా ఆరిన ఈ నవధాన్యాల్ని మొలకలెత్తిన వాటిని పొడి చేసి ఆ పొడిని మీరు తీసి పెట్టుకోండి. తర్వాత ఈ కొబ్బరి బొండం ఉంటుంది కదండి మనం పగలగొట్టింది, దాన్ని ఎవ్వరు తొక్కని దగ్గర ఒక చెట్టు మొదట్లో పడేసేయండి సరిపోతుంది. లేదా మీ ఇంటి దగ్గరలో పారే నీళ్లు ఉంటే అందులో పారేసినా సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఈ మట్టి ప్రమిదను ఏం చేయాలండి అంటే కనుక ఈ మట్టి ప్రమిదను మీరు ఇంట్లో ఎక్కడైనా దాచిపెట్టేసుకోండి. మళ్ళీ పరిహారాలకు ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఈ నవధాన్యాలన్నిటిని ఆరబెట్టి మనము పొడి చేసుకుంటాం కదండి, దీన్ని ఏం చేయాలంటే ఒక పసుపు వస్త్రం తీసుకోండి, లేదా ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని, ఏమిటంటేనండి తెలుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకుంటాం కదండి, ఆ వస్త్రానికంతా కూడా పసుపు రాసేయండి.
ఈ వస్త్రానికండి మనం మొత్తం పసుపు రాసాక ఏం చేస్తారు అంటే, ఆ వస్త్రంలో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ నవధాన్యాల పొడి అనేది దాన్ని వేసి మూట కట్టేసేయాలి చక్కగా. ఆ మూటనేం చేస్తారంటే ఇలా కట్టిన తర్వాత, ఈ మూటను తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో దేవుడి దగ్గరండి ఒక ప్లేట్ పెట్టి అందులో పెట్టండి. ప్రతిరోజు కూడండి మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ మూటకేం చేస్తారంటే సాంబ్రాణి ధూపాన్ని వేయాలి అని పండితులు చెప్తున్నారు. ఇలా మీరు ఒక 3 నెలల పాటు చేయాలి అని పండితులు అంటున్నారు. అంటే 3 నెలల పాటండి మీరు రోజు కూడా ఆ మూటకి సాంబ్రాణి ధూపాన్నయితే కంపల్సరీగా చూపించాల్సిందే అని పండితులు అంటున్నారు. అలా అయ్యాకండి 3 నెలలు పూర్తయ్యేసరికి తొందరలోనే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు. అప్పులన్నీ కూడండి అవి ఎన్ని కోట్లల్లో ఉన్నా సరే, ఎంత తీవ్రమైనయైనా సరే తీరిపోతాయి. మీకు అనుకోని విధంగా డబ్బనేది ఎక్కడి నుంచైనా సరే అందుతుంది అనే చెప్పవచ్చు. అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఇంకా మీకు లాభాలనేవి విపరీతంగా వస్తాయి అని పండితులు అంటున్నారు. మీరు చేసే పనులలోనండి ఇంకా డబ్బనేది విపరీతంగా చూస్తారు లాభాన్ని. బిజినెస్ చేసేవారైతే బిజినెస్‌లలో, ఉద్యోగం చేసేవారైతే ఏదో ఒక రకంగా అండి ప్రతి ఒక్కరికి డబ్బనేది చక్కగా వచ్చి తీరుతుంది. ఆ విధంగా డబ్బు అనేది రావటం వల్ల ఏమవుతుంది? మీ అప్పులన్నీ కూడా చకచకా తీరిపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల అని చెప్తున్నారు పండితులు. ఇదేమిటంటేనండి ఎటువంటి మొండి అప్పులనైనా సరేనండి తీర్చేసేటటువంటి ఒక అద్భుతమైన కొబ్బరి బోండానికి సంబంధించిన పరిహారమని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి 3 నెలలయి మీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత అండి మూటని పూజపీటలో అలాగే ఉంచుకోవచ్చు. రోజు సాంబ్రాణి ధూపం అనేది చూపించేసుకోవచ్చు. లేదా ఆ మూటని మీరు కొన్ని నెలలైన తర్వాత అండి పారే నీళ్ళల్లో ఏసేయొచ్చండి తీసుకెళ్ళిపోయి అని పండితులు చెప్తున్నారు. కొబ్బరి బొండానికి సంబంధించిన ఈ పరిహారాన్ని చేసండి మీరు అప్పుల నుంచి చాలా సులువుగా అంటే సులువుగా బయటపడవచ్చు అని పండితులు చెప్తున్నారు. అంతే కాదండి అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగి అఖండ ధనలాభం కలగాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకోండి. అంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఏమిటంటేనండి కార్యసిద్ధి జరిగి మన పనులు అనుకున్న పనులు జరిగి ధనలాభం కలగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలని పాటించాలి అని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా సరేనండి మీరు ఏ పనులన్నా అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఏ ఆటంకం లేకుండా సాగాలి అంటే కనుక కార్యసిద్ధి లభించి దానివల్ల డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు. అయితే మీకు ఈ విధంగా కలగాలి అంటే కనుకండి మీరు ఏం చేయాలంటే శ్వేతార్క ఆంజనేయుణ్ణి మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు. ఆంజనేయ స్వామిని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే చాలు. అఖండ ధనలాభం అనేది మీకు కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. అందరు ఏమిటంటేనండి శ్వేతార్క గణపతిని పూజ గదిలో పెట్టుకుంటారు. తెల్ల జిల్లేడు వేరుపై చెక్కిన గణపతిని కూడా పూజ గదిలో పెట్టుకుంటారు. కానీ మీకు చాలా అరుదుగా అంటే అరుదుగానే చెప్పవచ్చు శ్వేతార్క ఆంజనేయుడి విగ్రహాలు కూడా లభిస్తున్నాయండి. వాటిని పూజ గదిలో పెట్టుకున్నారా అంటే చాలు మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగి అఖండ ధనలాభం కలుగుతుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటే తెల్ల జిల్లేడు వేరు మీదండి ఆంజనేయ స్వామి యొక్క రూపును చెక్కి ఉంటుందన్నమాట. దాన్నే శ్వేతార్క ఆంజనేయుడు అని అంటారు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఈ విధంగా చేసిన దాన్ని మనం పూజ గదిలో పెట్టుకొని మనం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు తులసి దళాలని అక్కడ ఉంచి స్వామికి నమస్కారం చేసుకుని అప్పాలు నైవేద్యంగా పెట్టి వెళ్ళండి. అది ఎంత కష్టమైన పని అయినా సరేనండి కాదు అనుకున్న పని కూడా చాలా సులువుగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా చాలా తొందరగా అయిపోతుంది అని పండితులు అంటున్నారు. అంతేకాదండి ఆ పని వల్ల ఏమవుతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం అనేది వస్తుంది అని పండితులు అంటున్నారు. అంటే రెట్టింపు ధనలాభం కలుగుతుందనే చెప్పవచ్చు ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. ఒకవేళ శ్వేతార్క ఆంజనేయ స్వామి మీ దగ్గర లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు అంటే ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి బెల్లం ముక్కనండి నైవేద్యంగా ఆంజనేయ స్వామి దగ్గర పెట్టాలండి. పెట్టి ఆ విధంగా వెళ్ళి మీరు పని చేసుకున్నారే అనుకోండి అప్పుడు కూడా కార్యసిద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది అని పండితులు అంటున్నారు.
విపరీతంగా ధనలాభం అయితే వచ్చి తీరుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగేనండి, మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ పని ఖచ్చితంగా జరిగి తీరాలి. ఏ ఆటంకాలు కూడా రాకూడదు. చాలా సులభంగా ఆ పని అనేది అయిపోవాలి అని మీరు తలచినట్లయితే కనుక 10 మందికండి నువ్వుల లడ్డూలు పంచిపెట్టేసి వెళ్ళండి చాలు అని పండితులు అంటున్నారు. లేదా 10 మంది దొరకరండి అనుకుంటే ఒక వ్యక్తికైనా సరేనండి నువ్వుల లడ్డు ఇచ్చి వెళ్ళండి చాలు అని పండితులు చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తికి మీరు 10 నువ్వుల లడ్డూల్ని పెట్టేసి వెళ్తే సరిపోతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలా నువ్వుల లడ్డూలండి మీ చేతితో అలా ఇచ్చి వెళ్ళారే అనుకోండి పని మీద వెళ్ళేటప్పుడు, ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేకాదు విపరీతమైన లాభం కూడా వస్తుంది ఆ పనితో మీకు అని పండితులు అంటున్నారు. అంటే కొంతమందండి నువ్వుల లడ్డూలు అవి తీసుకుంటారు. కొంతమంది తీసుకోరు కదండీ! అలా తీసుకోని వారికి ఏం చేస్తారంటే, దీనికి వేరేగా ఇంకొక పరిహారం కూడా ఉందండి. అది ఏమిటి అంటే, ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు గణపతి దేవుడు ప్రతి ఇంట్లో ఉంటాడు కదండీ మన ఇంట్లో. ఆ గణపతి దేవుడి దగ్గర ఏం చేస్తారంటే 21 గరికలు పెట్టండి. అంటే గడ్డి పోచల్ని పెట్టి వెళ్ళండి. ఓం గం గణపతయే నమః అని 21 గడ్డి పోచల్ని అక్కడ పెట్టండి గణపతి ముందు. అలాగే బెల్లం ముక్క కూడా పెట్టేసేయండి. అలాగే గణపతి దగ్గర ఉంచిన 21 గరిక పోచల్లోనండి 9 గరిక పోచల్ని తీసుకొని మీ దగ్గర భద్రపరచుకోండి. మీ పని మీద వెళ్ళండి. మళ్ళీ మీరు పనంతా అయిపోయి తిరిగి వచ్చాకండి ఆ గరిక పోచల్ని తీసుకొని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. గణపతి దగ్గరండి ఎవరైతే 21 గరిక పోచల్ని పెడుతూ ఓం గం గణపతాయ నమః అని జపించుకొని అందులో నుంచి 9 గరిక పోచల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళారే అనుకోండి, ఖచ్చితంగా అంటే వారికి ఆ పని 100కి 100% అయ్యి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఈ విధంగా చేయటం వల్ల మీరు వెళ్ళిన పనులు అవటమే కాదండి, మీకు విపరీతంగా ధనప్రాప్తి అనేదైతే జరుగుతుందనే చెప్పాలి. అంటే అఖండ ధనలాభం కలగాలి అంటే ఈ విధమైన పరిహారాల్ని చేసుకొని మీరు కనుక మీ పనులను చేసుకున్నారనుకోండి, మీరు అద్భుతాలని చూస్తారు. ఆ రిజల్ట్ చూసి మీరే నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.